ఎన్టీఆర్ కుటుంబం పెద్దది. కుటుంబ భారాన్ని మోయడం తల్లిదండ్రులకు కష్టమవుతుంది. ఎన్టీఆర్ 25 సంవత్సరాల వయసుకు చేరువ అవుతున్నారు. ఆ వయసు దాటితే ప్రభుత్వ సర్వీసుల్లో చేరడానికి కుదరదని ఎన్టీఆర్ కు తెలుసు. అవకాశాల గురించి ఆరా తీసినప్పుడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ప్రకటన వెలువడిందని తెలిసింది. సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి నిర్వహించిన రాత పరీక్షలో పాస్ అయ్యారు. కానీ ఇంటర్వ్యూలో ఆయన నెగ్గలేదు. రెండోసారి కూడా ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇంటర్వ్యూ గండంలా దాపురించి ఆయన ఆశ ఆవిరైపోయింది. బిఏ చదువుతున్న కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలనే సంకల్పంతో ఎన్టీఆర్ గన్నవరం విమానాశ్రయంలో ఐఏటిసి క్యాడెట్ గా ప్రాథమిక శిక్షణ పొందారు. గన్నవరం విమానాశ్రయంలో ఫ్లయింగ్ ప్రాక్టికల్స్ కూడా జరిగాయి. ఆ ట్రైనింగ్ తర్వాత కింగ్స్ కమిషన్ వారు ఎయిర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఆంధ్రా నుంచి 2 క్యాడెట్ ను ఇంటర్వ్యూకు పిలిచారు. ఆ ఇద్దరిలో ఒకరు ఎన్టీఆర్. డెహ్రాడూన్ లో ఇంటర్వ్యూ. ఆయన భార్య, తల్లిదండ్రులు మిలిటరీ సర్వీసుకు వెళ్లడానికి వీల్లేదని రచ్చ చేశారు. ఇంటి గోలతో ఇంటర్వ్యూ అటకెక్కింది. వైమానిక రక్షణ దళంలో పైలట్ అయ్యే అవకాశం అలా జారిపోయింది. ఉద్యోగాల వేటలో ఎన్టీఆర్ మద్రాస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సబ్ రిజిస్టర్ ఉద్యోగానికి నిర్వహించిన పరీక్షలు రాశారు. పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తూ నాటకాలపై మనసు లగ్నం చేశారు. మద్రాసు నుంచి ఎల్వి ప్రసాద్ ఉత్తరం రాశారు. సారథి స్టూడియోస్ తలపెట్టిన శ్రీమతి సినిమా ఆగిపోయింది. అయితే ఇప్పుడు మిర్జాపురం రాజా కోసం మన దేశం సినిమా తీస్తున్నాం. దానిలో చిన్నదే అయినా ఒక ముఖ్యమైన పాత్ర మీకు ఉంది అని ఉత్తరం సారాంశం. ఆ ఉత్తరం చదివి తీవ్ర వ్యధకు లోనై నిరాశపడ్డ ఎన్టీఆర్ జవాబు కూడా రాయలేదు. ఆయనకు సినిమా రంగంలో ప్రవేశించాలని ఉంది. కానీ తనలోని నటుని పరిపూర్ణంగా వెలికి తీయగల పాత్రలు మాత్రమే ధరించాలని ఆయన కోరిక. చిన్నా చితకా వేషాలపై ఆయనకు మోజు లేదు. ప్రసాద్ గారి ఉత్తరంతో తనకిక సినిమాల్లో నటించే అదృష్టం లేదని ఎన్టీఆర్ భావించారు. తన జీవితంలో చుట్టూ చీకటి అలుముకున్న ఆ రోజుల్లో సబ్ రిజిస్టర్ ఉద్యోగం కోసం ఆయన రాసిన పరీక్ష ఫలితాలు తెలిసాయి. 937 మంది అభ్యర్థులు హాజరైన ఆ పరీక్షలో 7 అభ్యర్థులు మాత్రమే నెగ్గారు. ఆ 7గురిలో ఎన్టీఆర్ ఒకరు. సబ్ రిజిస్టర్ ఉన్నత ఉద్యోగం కాకపోయినా తనకు వచ్చే 190 రూపాయల జీతం కుటుంబ అవసరాలకు సరిపోతుంది. 1947 అక్టోబర్లో ఆయన గుంటూరు ఆఫీసులో సబ్ రిజిస్టర్ గా అడుగు పెట్టారు. సబ్ రిజిస్టర్ గా చేరిన కొద్ది రోజులకే ఎన్టీఆర్ మద్రాసు నుంచి పోస్ట్ లో వచ్చిన ఒక కవర్ అందుకున్నారు. ఆ కవర్ లో 2 ఉత్తరాలున్నాయి. ఒకటి బిఏ సుబ్బారావు నుంచి తన చిత్రం పల్లెటూరి పిల్ల కథానాయకుని వేషానికి తగిన యువకుని కోసం వెదుగుతున్నట్లు ఆ ఉత్తరంలో ఉంది. ఎల్వి ప్రసాద్ గారి ఆల్బమ్ లో మీ ఫోటోలు చూశాను. మీరు వెంటనే మద్రాసు రాగలిగితే మిమ్మల్ని హీరోగా తీసుకునే అవకాశం ఉంది. మద్రాసుకు రావడానికి మీ ఖర్చులు భరిస్తాను అని ఆ ఉత్తరంలో ఆయన పేర్కొన్నారు. రెండవ ఉత్తరం ఎల్వి ప్రసాద్ నుంచి బిఏ సుబ్బారావు చిత్రంలో నటించే అవకాశం జార విడుచుకోవద్దని వారి సలహా. ఇది అద్భుతమైన అవకాశం. ఒక కొత్త నటునికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. మీ శ్రేయోభిలాషిగా నేను ఈ విషయం చెబుతున్నాను అని ఆయన రాశారు. శోభనాచల స్టూడియోలో మేనేజర్ గా పనిచేస్తున్న బిఏ సుబ్బారావు గారు నాటక రంగం నుంచి వచ్చారు. ఆయన సొంతంగా ఒక సినిమా నిర్మించడానికి రాజాగారి నుంచి అనుమతి తీసుకున్నారు. శోభనాచల స్టూడియో అధినేత మిర్జాపురం రాజా విశాల హృదయులు. బిఏ సుబ్బారావు దగ్గర సినిమా తీయడానికి డబ్బు లేదని తెలుసు. అందుకే ఆయన సహ నిర్మాతగా సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నారు. బిఏ సుబ్బారావుకి ఇంగ్లీష్ నాటకాలంటే విపరీతమైన ఇష్టం. తన కోసం ఆయన షెరిడన్ రచించిన ప్రసిద్ధి నాటకం పిజారోను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీర్చిదిద్దారు. అందులో ఒకడు ఒక బందిపోటు దొంగకు బంటు, పేరు జయంత్. అతను ఒక పల్లెటూరును కొల్లగొడుతున్న సమయంలో ఒక పడుచు పిల్ల సాహసం చేసి అతన్ని ఎదిరించి నిలదీస్తుంది. ఆమె మాటలకు ప్రభావితుడై అతనికి హృదయ పరివర్తన కలిగి ఆ పల్లెటూరులో ఒక సామాన్య పౌరుడిగా ఉండి దోపిడీదారులను ఎదుర్కొనడానికి పల్లెకారులకు శిక్షణ ఇచ్చి సైన్యంగా తయారు చేసి ఆ పల్లె ప్రజలకు ఉత్తేజపరుస్తాడు. ఆ హీరో పాత్రకు ఒక కొత్త నటుడు కావాలని సుబ్బారావు అన్వేషణ మొదలుపెట్టారు. ఎల్వి ప్రసాద్ గారి సలహా అడిగారు. వారి దగ్గర ఉన్న కొత్త నటుల ఆల్బమ్ ను చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ ఫోటో దగ్గర బిఏ సుబ్బారావు చూపు ఆగిపోయింది. ఆ ఫోటో చూడగానే ఏదో భావోద్రేకానికి లోనయ్యారు. తన అన్వేషణ పూర్తయినట్లు ఆయనకు తోచింది. ఇదిగో నా జయంత్ అన్నారాయన. ఎన్టీఆర్ సినిమా రంగానికి బొత్తిగా కొత్త, అనుభవం లేని వ్యక్తిని తొలి సినిమాలోనే హీరోగా తీసుకోవడం సాహసమే అవుతుందేమో ఆలోచించుకోమని ఎల్వి ప్రసాద్ సుబ్బారావును హెచ్చరించారు. కానీ బిఏ సుబ్బారావుకు తన ఎంపికపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. స్క్రీన్ టెస్ట్ కూడా అక్కర్లేదని చెప్పారు. వెంటనే ఎన్టీఆర్ కు ఉత్తరం రాశారు. ఆ లేఖకు ఎల్వి ప్రసాద్ సిఫార్సు జతపరిచారు. ఎన్టీఆర్
వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయారు. తనతో హీరోగా సినిమా తీస్తానన్న ఎల్వి ప్రసాద్ అది చేయలేదు. ఆ గాయం తాలూకా పుండు ఆయన్ని ఇంకా తొలుస్తూనే ఉంది. అంతేకాక బిఏ సుబ్బారావు కూడా ఉత్తరంలో అవకాశం ఇస్తాననలేదు, కేవలం పరిశీలిస్తానని మాత్రమే చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అది చేరి వారం కూడా కాలేదు. ఒకవేళ తాను మద్రాసులో నటునుగా సక్సెస్ కాకపోతే ఏమిటి అనే ప్రశ్న సహజంగానే ఆయన్ను భయపెట్టింది. కాకపోతే వారం రోజుల్లోనే ఆయనకు ఉద్యోగం అంటే రోత కలిగింది. సబ్ రిజిస్టర్ ఉద్యోగం అంటే చీదర పుట్టింది. ఆఫీస్ అంతా అవినీతిమయంగా ఉంది. మొదటి రోజే ఆయన తన కోటును విప్పి కుర్చీకి తగిలిస్తే సాయంకాలానికి ఆఫీస్ బంట్రోత్ ఆయనకు తెలియకుండా డబ్బు ఉంచాడు. మా ఆఫీసులో ఒక ఆచారం, ప్యూన్ గేటు దగ్గర కూర్చోవడం, వచ్చే పోయేవారి వద్ద చేయి చాపడం. పాపం వచ్చే పోయేవారు కూడా పని చూడండి సారు అంటూ సంతోషంతో ఇచ్చిపోయేవారు. దానితో టిఫిన్లు కాఫీలు ఏర్పాటు చేయడం, మిగిలింది పంచడం. నేను ఈ విధానాన్ని గట్టిగా వ్యతిరేకించాను. నా తత్వానికి ఆ ఉద్యోగం సరిపడలేదు అని తర్వాత కాలంలో ఎన్టీఆర్ చెప్పారు. అలా ఆయన అవినీతి కార్యక్రమాల్లో తనను భాగస్వామిని చేయవద్దని చెప్పడం, డబ్బుని తిరస్కరించడం సహ ఉద్యోగులకు కంటగింపుగా తయారైంది. ప్రతికూలమైన ఈ పరిస్థితి ఆయనకు ఊపిరి సలపనివ్వకుండా చేసింది. ఎన్టీఆర్ పడుతున్న ఇబ్బందిని ఆయన పై అధికారి జాయింట్ రిజిస్టర్ చలపతిరావు నాయుడు గారు గమనించారు. ఆయన ఎన్టీఆర్కు తన సానుభూతిని తెలియజేస్తూ ఓర్పు వహించి ఉండమని నచ్చజెప్పారు. నేను నా ఆత్మను, కలను ఈ ఆఫీసులో అమ్ముకుని బతకవలసి వస్తుంది అని 1947 అక్టోబర్ 10వ తేదీన తన మిత్రుడు కొంగర జగ్గయ్యకు ఇంగ్లీష్లో చెప్పిన ఉత్తరం ఇది. మద్రాసు నుంచి ఎన్టీఆర్కు సినిమా పిలుపు వచ్చిన విషయం ఆఫీసులో అందరికీ తెలుసు. ఆయన సందిగ్ధ అవస్థను పసిగట్టి అర్థం చేసుకున్న చలపతిరావు ఎన్టీఆర్కు హితబోధ చేశారు. నేను బిఏ హానర్స్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను, కానీ నా పరిస్థితి ఏమిటి? నా భార్య ముచ్చటపడి ఒక చీర కావాలంటే కొనివ్వలేను అన్నారు. అప్పనంగా కనీసం ఒక కప్పు టీ కూడా తాగనివాడివి. ఈ ఉద్యోగం నీలాంటి వాళ్లకు సరిపడదు. ఎందుకు ఈ ఉద్యోగాన్ని పట్టుకుని వెలాడుతావు అని సూటిగా ప్రశ్నించారాయన. ఎన్టీఆర్ని కొండవీడు కోర్టుకు తీసుకువెళ్లి, నీ గంభీరమైన గొంతు నిన్ను సినిమాల్లో నిలబెడతాయి. ఎదుగు బొదుగు లేని ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని పడి ఉండడం కంటే ఒక్కసారి నీ అదృష్టాన్ని పరీక్షించుకో అని ఊరించారు. ఆయనే నాకు రైలు టికెట్ కొని బలవంతంగా మద్రాసు పంపించారు అని తర్వాత కాలంలో ఎన్టీఆర్ చెప్పుకున్నారు. ఇంట్లో కూడా సినిమాల్లో చేరమన్నారు. ఎన్టీఆర్కు తన తమ్ముడి త్రివిక్రమరావు అభిప్రాయం అంటే గురి. అతను కూడా సినిమాకే మొగ్గు చూపాడు. ఎన్టీఆర్ మద్రాసు బండి ఎక్కడానికి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్తో అతని మిత్ర బృందం, తోటి కళాకారులు ఫోటోలు దిగారు. జ్యోతిష్కుడు నిర్ణయించిన ఒక మంచి రోజున ఎన్టీఆర్ కలకత్తా మెయిల్ బండెక్కి మద్రాసుకు బయలుదేరారు. ఆ రోజుకి ఆయన సబ్ రిజిస్టర్గా పనిచేసింది 11 రోజులు మాత్రమే.